రాష్ట్ర ప్రజలకు ఎన్నో కలబొల్లి మాటలు చెప్పే బీజేపీ మత రాజకీయాలు చేయడంలో రాటు తేలిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రాష్ట్రంపై బీజేపీ నిర్లక్ష్యం, బీఆర్ఎస్ అధికార దాహం రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసింది. తెలంగాణ అభివృద్ధికి ఉన్న వనరులను తప్పుదోవ పట్టించిన దొరల ధనదాహానికి తెలంగాణ రాష్ట్రం బలైంది. మరోవైపు తెలంగాణలో ప్రజాప్రభుత్వంపై అవాకులు చెవాకులు విసురుతున్న బీజేపీకి రాష్ట్రంపై అసలు ప్రేమే లేదని కాగ్ రిపోర్ట్ నిరూపించింది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో కూడిన జూన్ నెల రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో గడిచిన 3 నెలల్లో కేంద్రం నుంచి పెద్దగా నిధులు రాలేదని తెలిసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి కేవలం 433 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొంది. అంటే నెలకు సుమారు 150 కోట్లు కూడా రాలేదని స్పష్టమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో 22,782 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రతి నెల కేంద్రం నుంచి కనీసం 1000 కోట్లు రావాల్సిండగా అందులో కేవలం 10% వరకే వస్తున్నాయి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్రం తోడ్పాటు ఆశించిన మేర లేదన్నది పచ్చి నిజం. ఇలాంటి ఎన్నో ఒడిదుడుకుల మధ్య కూడా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను, చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంతో గాడిన పడి ప్రజలకు మరింత చేరువవుతుంది. ప్రజా సర్కార్కు పర్యాయపదంగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.